నమస్తే అండి. ఇప్పుడు స్వామిని లైఫ్ కంపెనీ పేరు వచ్చి స్వామిని లైఫ్. ఒకసారి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా, ఒకసారి చూడండి. ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసినా కూడా నేను క్లారిటీ ఇస్తాను. స్వామిని లైఫ్ కంపెనీ పేరు వచ్చేసి లాస్ట్ 6 years నుంచి ఉందండి కంపెనీ. ఇక్కడ జాయినింగ్ కిట్ వచ్చేసి మనకి 1600 రూపీస్. జాయిన్ అవ్వాలంటే 1600 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. 1600 రూపీస్తో మనం ఒక కిట్ అనేది పర్చేజ్ చేయాలి ఖచ్చితంగా. 1600 రూపీస్ ప్లస్ 5% జిఎస్టీ ఉంటుంది. టోటల్ 1600 ప్లస్ 80 రూపీస్ జిఎస్టీ అంటే 1680 రూపీస్ మనకు ఓవరాల్ కిట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది బాగా అర్థమైందంటే మాత్రం ఇందులో ప్రాఫిట్స్ 100% ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ అర్థం కాలేదు అంటే కంపెనీకి ప్రాఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎలా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 సెషన్స్ ఉంటాయండి టైమింగ్స్. మార్నింగ్ 12 AM to 12 PM 1 సెషన్ ఉంటుంది. మళ్ళీ 12 PM to 12 AM 1 సెషన్ ఉంటుంది. అంటే 12 hours 24 hours లో 12 hours డివైడ్ చేసి పెట్టింటారు. సో అది మనం అది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 1680 రూపీస్తో మనము ఒక కిట్ అనేది పర్చేజ్ చేసాము. తర్వాత మనం ఇద్దరికి రెఫర్ చేయాలి. సో ఇది లెఫ్ట్ రైట్ వస్తుంది మనకి. సో రైట్ ఒకరు, ఇది రైట్, ఇది లెఫ్ట్. సో ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేయాలా. ఇద్దరిని ఎలా రెఫర్ చేయాలంటే మామూలుగా ఇప్పుడు మనకి టూ సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా. మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి. ఈ 2 IDs ఇద్దరిని రెఫర్ చేసిన 2 IDs ని ఒకే టైమింగ్ లో ఒకే సెషన్ లో మనం యాడ్ చేయాలి. అప్పుడే మనకు ఇక్కడ నుంచి మనకు బైనరీ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఒక పేరుకి వచ్చేసి మనకు 1500 రూపీస్ వస్తుంది. కాకపోతే అది ఒకే పేర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒకరిని, ఈవినింగ్ ఒక సెషన్ లో ఒకరిని చేసినామంటే అది పేమెంట్ రాదు, అది కంపెనీకి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ప్లానింగ్ గా సో మార్నింగ్ 12 AM to ఆఫ్టర్నూన్ 12 AM లోపు ఈ ఇద్దరిని యాడ్ చేయాలా. లేదంటే ఈవినింగ్ కి షిఫ్ట్ చేయాలా ఇద్దరిని. సో ఖచ్చితంగా ఒకే సెషన్ లో ఇద్దరిని జాయిన్ చేస్తే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేస్తేనే మనకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరే ఉన్నారండి ఈ రోజు, రేపు ఒకరు జాయిన్ అవుతారు అన్నట్టు చాలా మంది అడుగుతారు. ఇక్కడ కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది. ఏమంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీకు రెడీగా ఉన్నారు, ఇక్కడ కిట్ తీసుకోవడానికి ఒకరు రెడీగా ఉన్నారు. సో ఇంకొక పర్సన్ లేరు అనుకుంటే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే ఒకటి డమ్మీ పిన్ తీసుకోండి ఇంకొకటి ఎక్స్ట్రాగా. అంటే మనకు ఇప్పుడు కార్కి స్టెప్ని ఎలా పెడతాము, టైర్స్ స్టెప్ని ఒకటి పెడతాం కదా. సో ఆ విధంగా ఇక్కడ ఒక డమ్మీ పిన్ తీసుకోవచ్చు మనం ఎక్స్ట్రా 1680, ఇంకో 1680 పెట్టేసి మనం డమ్మీ పిన్ తీసుకోవచ్చు. లేదు మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇద్దరితో మాట్లాడి ఒకే సెషన్ లో జాయిన్ చేయొచ్చు. అప్పుడు డమ్మీ పిన్ అవసరం లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం స్పేర్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక డమ్మీ పిన్ తీసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు, కిట్ తీసుకున్నారు, తీపిచ్చారు. సో ఈ 12 to 2 AM సెషన్ లో అదే సెషన్ లో మీరు జాయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు డమ్మీ పిన్ అంటే మీరు ఏదైనా డెమోనో లేదంటే ఏదో ఒక పేరుతో అది కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అన్నది. ఈ డమ్మీ పిన్ మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఈ పేరు నుంచి మీకు 1500 రూపీస్ పేమెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ మళ్ళీ మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డేనా లేదంటే 1 week 1 month వ్యాలిడిటీ, దానికి ఎక్స్పైర్ డేట్ అంటూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ డమ్మీ పిన్ ఉంది కదా ఇంకొక పర్సన్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అతని నుండి మనం 1680 రూపీస్ తీసుకున్నామంటే ఈ పిన్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఆ విధంగా కంపెనీ ఆఫర్ అయితే పెట్టింది. సో దీనివల్ల మనకు లాస్ అంటే ఏది ఉండదు అనమాట. ఈ 1680 రూపీస్ కూడా 1 time పర్చేజ్. సో మళ్ళీ నెల పర్చేజ్ చేయాలి, సంవత్సరానికి ఒకసారి పర్చేజ్ చేయాలి, లేదంటే రెన్యువల్ చేయాలి. సో ఇలాంటి ఏవి లేకుండా 1 time అనమాట. సో లైఫ్ లో 1 time 1680 రూపీస్ తో మనం జాయిన్ అయిపోవచ్చు కిట్ తీసుకోండి. సో కిట్ తీసుకుని జాయిన్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మెయిన్ అనమాట. సో దీంట్లో 2 ప్లాన్స్ ఉంటాయండి, సిల్వర్ అండ్ గోల్డ్. ఇక్కడ మనం ఫస్ట్ సిల్వర్ లేకి వచ్చేస్తాము. సిల్వర్ లో వచ్చేసి 10 pairs వరకు సిల్వర్ లో ఉంటామండి. 11th pair నుంచి మనకు గోల్డ్ అచీవ్ అవుతాం. సో గోల్డ్ అచీవ్ అవ్వాలంటే కంపెనీ ఏం చేస్తుందంటే 3rd, 5th, 7th, 10th pair ఉంటుంది కదా, అది కంపెనీ తీసేసుకుంటుంది. అంటే కంపెనీ డిడక్షన్ చేస్తుంది. సో అది మనకు అమౌంట్ రాదు. ఈ 4 pairs తీసుకొని మనకు గోల్డ్ నుంచి అచీవ్ చేస్తుంది. ఎందుకంటే గోల్డ్ లో మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా గోల్డ్ కు ప్రమోషన్ ఇస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేయాలి, ఎలా మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ఇప్పుడు ఒక లెవెల్ చూసాం కదా యాక్చువల్ గా. సో ఇద్దరిని రెఫర్ చేస్తే ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఎట్లా ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరున్నారు, ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేశారు, ఇద్దరితో కిట్ తీసుకున్న తర్వాత మీకు 1500 రూపీస్ మీకు పేమెంట్ వచ్చేసింది ఈ ఐడికి. ఓకేనా.
ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా వస్తుంది పేమెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 వేస్ ఉన్నాయండి. ఒకటి మీరు వర్క్ చేసినా పేమెంట్ వస్తుంది, ఇక్కడ డౌన్ లైన్స్ వర్క్ చేసినా కూడా పేమెంట్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు మీరు ఎలాగైతే ఇద్దరికి రెఫర్ చేశారో, మీరు రెఫర్ చేసిన వ్యక్తులు కూడా ఇద్దరిని రెఫర్ చేస్తారు కదా ఖచ్చితంగా. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకే సెషన్ లో, అంటే సెషన్స్ ఈ టైమింగ్స్ అనేది ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి. ఒకే సెషన్ లో ఒక సెషన్ అనేది చెప్తాను. ఈ ఒకే సెషన్ లో ఇద్దరు జాయిన్ చేశారంటే ఈ ఐడికి 1500 రూపీస్ వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా అలాగే చేస్తారంటే వీళ్ళకి కూడా ఈ ఐడికి కూడా 1500 రూపీస్ వెళ్ళిపోతుంది కదా. సో బైనరీ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనకి ఎలా వస్తుంది ఇన్కమ్ అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు, ఇక్కడ ఈ పర్సన్స్ ఈ నలుగురు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఈ నలుగురిని జాయిన్ చేశారు కదా. ఈ నలుగురు పర్సన్లు ఒకే సెషన్ లో జాయిన్ అయితే, వీళ్ళిద్దరూ కలిసి ఒకే సెషన్ లో జాయిన్ చేశారంటే, ఇక్కడ మీకు ఒక సెషన్ లో ఒక పేరు అని చెప్పాం కదా, 1:1 ఒక పేరు ఉంటుంది, ఇక్కడ 1:1 ఒక పేరు ఉంటుంది అని చెప్పాం కదా. ఇక్కడ యాక్చువల్ గా 2 పేర్స్ అవుతాయి, కానీ 2 పేర్స్ అమౌంట్ మనకు రాదు. మనకు వచ్చేది ఒక సెషన్ లో ఒక పేరు అమౌంటే కాబట్టి ఒక పేరు అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అంటే వీళ్ళు వర్క్ చేసిన వీళ్ళు 4 మెంబర్స్ జాయిన్ చేస్తే వీళ్ళకు ఒక్కొక్క పేరు అమౌంట్ వచ్చేస్తుంది, మనకు ఒక పేరు అమౌంట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా 4 మెంబర్స్ జాయిన్ అవుతాయి. ఒకవేళ వీళ్ళు మార్నింగ్ సెషన్ లో జాయిన్ అయ్యారు, వీళ్ళు ఈవినింగ్ సెషన్ లో జాయిన్ చేయించారు అనుకుందాం. ఈ ఇద్దరు మార్నింగ్ సెషన్ లో జాయిన్ అయిపోయారు, ఇక్కడ ఈ పర్సన్ ఈవినింగ్ సెషన్ లో జాయిన్ చేశారు అనుకుందాం, మనకు పేమెంట్ రాదు. సో ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే, ఇందాక చెప్పాను కదా డమ్మీ పిన్ అని, డమ్మీ పిన్ ఇక్కడ మీరు ఒకటి యూజ్ చేసింటారు, మళ్ళీ అది వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేసింటారు కదా, అప్పుడు మళ్ళీ పిన్ పర్చేజ్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, డమ్మీ పిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్ లో ఇతను ఒకటి జాయిన్ చేశారు, ఇతను జాయిన్ చేయలేదనుకుందాం, ఫస్ట్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదనుకుందాం. మార్నింగ్ సెషన్ లో ఇతను అయిపోయింది మార్నింగ్ సెషన్ లో. సో అదే సెషన్ లో మీరు ఏం చేయాలంటే, మీరు ఈ ఐడికి మీరు ఒక ఐడి అనేది డమ్మీ ఐడి ఇక్కడ వేసుకోవచ్చు మీరు. అప్పుడు ఇతనికి అమౌంట్ ఏం రాదు, ఈ పేరు నుంచి ఇతనికి వస్తుంది అమౌంట్, ఎందుకంటే ఒకే సెషన్ లో పేరు అయింది కాబట్టి. అదే సెషన్ లో మీరు ఇక్కడ డమ్మీ పిన్ వేసుకున్నారంటే ఇక్కడ ఒక పేరు అవుతుంది, మీకు ఒక పేరే కదా లిమిట్. సో సెషన్ కి ఒక పేరు అనమాట. సో ఇక్కడ ఒక పేరు అవుతుంది కాబట్టి ఈ ఒక పేరు నుంచి మీకు అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ డమ్మీ పిన్ మళ్ళీ మీరు ఎవరికైనా రెఫర్ చేసుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది 1680 రూపీస్. అంటే ఇది స్పేర్ అనమాట. 1680 రూపీస్ ఒక పిన్ అనేది స్పేర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకున్నామంటే మనకు డబ్బులు వేస్ట్ అవ్వదు. సో ఎప్పుడైనా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, వేరే వాళ్ళకి రెఫర్ చేసుకుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మనం ఆల్రెడీ ఇక్కడ ఒక ఐడి డమ్మీ ఐడి వేసాం కదా, సో ఇతను కానీ ఒకవేళ ఈ డమ్మీ ఐడి వేసిన తర్వాత అదే సెషన్ లో ఇంకొకరిని రెఫర్ చేసుకుంటే చాలు. ఆ టైంలో ఇద్దరిని రెఫర్ చేయాల్సిన అవసరం లా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఐడి ఇచ్చాము. సో ఇంకొక ఐడి అతను వేసుకుంటే ఇతనికి కూడా 1500 రూపీస్ వచ్చేస్తుంది. అంటే ఒకే సెషన్ లో 4 ఐడీలు పడ్డాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఒకే సెషన్ లో 4 ఐడీలు, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇలా పడ్డాయంటే వీళ్ళకు 1 పేర్ అమౌంట్ వస్తుంది, వీళ్ళకు 1 పేర్ అమౌంట్ వస్తుంది, మీకు 1 పేర్ అమౌంట్ వస్తుంది ఒకే సెషన్ లో పడితే. అర్థమైందా? ఒకవేళ డిఫరెంట్ సెషన్ లో పడిందంటే మీకు అమౌంట్ రాదు. సో అప్పుడు మనం డమ్మీ పిన్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ డమ్మీ పిన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ పేరు మీద వాళ్ళ కేవైసీతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనకు టైం మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్ తో పోయామంటే మాత్రం ఖచ్చితంగా మనకు పేమెంట్స్ అనేది ఒక సెషన్ కి ఒక పేర్ అమౌంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే రోజుకు 2 పేర్ల అమౌంట్ మనకు వచ్చేస్తుంది. సో రోజుకు 2 పేర్లు అంటే నియర్లీ 3000 రూపీస్ పర్ డే వచ్చేసి 3000 రూపీస్ అంటే 30 డేస్కి వచ్చేసి 90,000 రూపీస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. సో అది మీరే వర్క్ చేయాలనేది లేదు, సో మీ టీం వర్క్ చేసినా కూడా మనకు ఇన్కమ్స్ అనేది వస్తుంది. కాకపోతే మన ప్లానింగ్ ప్రకారం పోవాలి, ఎందుకంటే వీళ్ళకు మార్నింగ్ సెషన్లో 2 దొరకవచ్చు, వీళ్ళకి ఈవినింగ్ సెషన్లో 2 దొరకవచ్చు. సో అట్లాంటప్పుడు మనం డమ్మీ పిన్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో డమ్మీ పిన్ యూజ్ చేసుకొని మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో అది ప్లానింగ్ ప్రకారం పోవాల్సి వస్తుంది మనము. సో ఈ ప్లాన్ కానీ మీకు అర్థమైందంటే మీకు క్లారిటీ వస్తుంది ఇంకా. సో నెక్స్ట్ ఎట్లా అనేది నెక్స్ట్ గోల్డ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ సిల్వర్ పేమెంట్లో వచ్చేసి మీకు 3, 5, 7, 10 పేర్స్ కట్ అవుతుందని చెప్పాను కదా పేమెంట్. ఈ పేమెంట్ కట్ అయ్యి మనకు గోల్డ్కి అచీవ్ అవుతామని చెప్పాను కదా, గోల్డ్ పిన్కి మనం అచీవ్ అవుతాము. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ కాన్స్టెంట్ గా మనకు ఈ సిల్వర్ అనేది అలాగే రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ గోల్డ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కింద జాయిన్ అయిన పర్సన్స్ కూడా మనకు 10% జాయిన్ చేశారంటే 10 పేర్స్ అయినాయంటే మనకి ఈ పిన్స్ కూడా గోల్డ్ అవుతాయి కదా, ఇక్కడ గోల్డ్ అవుతారు, ఈ పిన్ కూడా గోల్డ్ అవుతారు కదా.
సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఎక్స్ట్రా అమౌంట్ అన్నమాట. ఇక్కడ ఒకవేళ 2 పేర్స్ అయినాయి అనుకోండి, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, మళ్ళీ ఒక గోల్డ్ పేర్ అయింది అనుకోండి, మళ్ళీ 1500 రూపీస్ మనకు వచ్చేస్తుంది. మన పిన్కి ఇక్కడ గోల్డ్ మనకి రైట్ ఒకరు, ఒకవేళ ఇక్కడ ఇద్దరు అయ్యారు గోల్డ్, ఇక్కడ ఒకరే అయ్యారు, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫ్లష్ అవుట్ అవ్వదు. యాక్చువల్గా ఇది ఫ్లష్ అవుట్ అవ్వకుండా మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మరుసటి రోజుకు ఈ పక్క ఒక గోల్డ్ అయ్యారు అనుకోండి, అప్పుడు పేర్ అవుతుంది అనమాట. సో అంటే ఫ్లష్ అవుట్ అవ్వదు, మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సిల్వర్ లో ఎట్లా ఉంటుందంటే ఫ్లష్ అవుట్ అవుతుంది. మీకు ఖచ్చితంగా ఒకే సెషన్ లో రెండు సైడ్లు లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా పేర్ అవ్వాలి. పేర్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఫ్లష్ అవుట్ అవుతుంది. ఇక్కడ గోల్డ్కి వచ్చేసరికి ఫ్లష్ అవుట్ అవుతుంది. అది గోల్డ్ పేర్ అయితే ఫ్లష్ అవుట్ అవ్వదు. సిల్వర్ ప్లాన్ లో ఖచ్చితంగా ఫ్లష్ అవుట్ అవుతుంది. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనం బాగా అర్థమైందంటే మాత్రం ప్లాన్ అనేది 100% అర్థమైనట్టే అండి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిని రెఫర్ చేసుకుంటూ వెళ్తున్నారు, మనకు లింక్స్ అనేది పోతూ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా లింక్స్ పోతూ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లెఫ్ట్ రైట్ ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ లో వచ్చేసి ఒక పర్సనే వర్క్ చేశారు, ఇక్కడతో వర్క్ ఆగిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెషన్ లో ఆల్రెడీ ఇద్దరిని యాడ్ చేశారు, అప్పుడు మనకు పేర్ అవ్వలేదు, ఇక్కడ ఈ లెవెల్లో పేర్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ డమ్మి పిన్ ఉంది కదా, మన డమ్మి పిన్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువైపు మనకు స్పేస్ ఉంది, మనకు పేర్ అమౌంట్ రాలేదు, అటుపక్క పేరు అవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఒక పర్సన్ యాడ్ అయ్యారు, వాళ్ళకి పేరు కావాలంటే ఈ డమ్మి పిన్ లెఫ్ట్ రైట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకుందాం. ఫస్ట్ అంటే ఎవరైనా రెఫర్ చేశారు ఇద్దరు అనుకుందాము, ఇక్కడ మనకు రెఫర్ చేయలేదు ఎవరు, అప్పుడు మళ్ళీ డమ్మి పిన్ ఇక్కడ ఎవరో ఒకరు డౌన్ లైన్ లో మనం వేయచ్చు అనమాట. సో ఒక సెషన్ లో మళ్ళీ ఇది మనకు పేరు వచ్చేస్తుంది. ఈ డమ్మీ పిన్ అనేది మళ్ళీ వేరే వాళ్ళకి రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది రెండు పాయింట్లు అండి. ఒకటి టైం మేనేజ్మెంట్, ఒకటి 12 to 12 AM 12 PM to 12 AM సెషన్, ఈ 2 సెషన్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డమ్మీ పిన్ ఎలా యూజ్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో డమ్మీ పిన్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మాత్రం పేర్ అమౌంట్ అనేది మనకు మిస్ అవ్వదు. సో ఖచ్చితంగా పేర్ అమౌంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకుందాము. సో ఈ టైంలో మీకు ఒక ఇద్దరు రెడీగా ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు రెడీగా ఉన్నారంటే ఈ పర్సన్ ని, దీంట్లో ఒక పర్సన్ ని మనము డమ్మీ పిన్ మనకు అలాగే ఉంటుంది. సో ఇందులో ఒక పర్సన్ ని మనము ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరి డౌన్ లైన్ అయినా సరే మనం ఒకరిని రెఫర్ చేయొచ్చు ఒక సెషన్ లకి. అర్థమైందా? ఒక సెషన్ లకి జాయిన్ అయితే మళ్ళీ ఒక పేర్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది, 1500 రూపీస్ మీకు అమౌంట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీరే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేసిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. మీ డౌన్ లైన్ లో ఎవరు వర్క్ చేసినా కూడా మీకు అమౌంట్ వస్తుంది. కాకపోతే ఈ టైం మేనేజ్మెంట్ మీకు బాగా తెలియాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది. ఈ డమ్మీ పిన్ ఉంటుంది కదా, ఈ డమ్మీ పిన్ మీరు ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది తెలిసింటే మాత్రం మీకు పేర్ అమౌంట్ డైలీ 2 pairs సిల్వర్ లో. ఇక్కడ గోల్డ్కి వచ్చేసరికి ఈ గోల్డ్ పిన్స్ అనేది డైలీ 10 pairs అండి, 10 గోల్డ్ pairs. ఇక్కడ సిల్వర్ లేక్ వచ్చేసరికి మాత్రం 2 ఉంటుంది, మార్నింగ్ సెషన్ ఒకటి ప్లస్ ఈవినింగ్ సెషన్ ఒకటి, డైలీ 2 ఉంటుంది. అంటే డైలీ 3000 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి గోల్డ్ అంటే మీరు 10 pairs కంప్లీట్ అయినాయనుకో, ఇక్కడ 10 మొత్తం పేర్స్ అయిపోతాయి కదా, 10 pairs కంప్లీట్ అయినాయంటే అప్పుడు గోల్డ్ కు అచీవ్ అవుతారు కదా. సో ఆ టైంలో ఈ పేమెంట్ అలాగే ఉంటుంది కంటిన్యూగా. సో ఈ ప్లాన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడ ఎవరైతే గోల్డ్ పేర్స్ అవుతూ ఉంటారో ఇవి 10 pairs లిమిట్ ఉంటుందండి. ఒక సెషన్ లో వచ్చేసి 10 pairs లిమిట్, అంటే 2 సెషన్లు కలిసి 20 పేర్లు లిమిట్. సో ఇక్కడ మనకి 10 pairs ఒక సెషన్ లేక వచ్చేసరికి మనకు 1500 ఒక పేర్ అని చెప్పాం కదా, 10 pairs వచ్చేసి 15,000 రూపీస్ పర్ డే. 20 pairs కదా, 2 సెషన్లకి 20 pairs కాబట్టి పర్ డే వచ్చేసి 30,000 రూపీస్ ప్లస్ ఇదొక 3,000 రూపీస్. ఒక రోజుకి వచ్చేసి 33,000 రూపాయలు మనం తీసుకోవచ్చు అండి. ఒక ఐడి మీద 33,000 రూపాయలు తీసుకోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ. సో కాకపోతే మనం పక్కా ప్లానింగ్ తో వర్క్ చేసుకోవాలి. సో ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉందంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. సో నేను ఫర్దర్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.